బయట తినే బిస్కెట్స్ కన్నా ఇంట్లో మనం ఆరోగ్యంగా స్వచ్ఛంగా బిస్కెట్స్ తయారు చేసుకుందాము. సో దట్ పిల్లలకి ఇవ్వడానికైనా మీరు తినడానికైనా చాలానే బాగుంటుంది. ఎలా తయారు చేసేదని చూసేద్దామా? ఇంటిలోనే మేము తయారు చేయడం వల్ల ప్రాపర్గా మెజర్మెంట్స్తో మీకు చెప్పాలి కదండి. నేనైతే మెజర్మెంట్స్తో చెప్తాను. 1 కప్పు పంచదారకి 1 కప్పు ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుంది. దానికి 4 యాలకులు ఇవన్నిటిని మనము ఒక మిక్సీ జార్లోన యాడ్ చేసి బాగా మనం ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి, చాలా బాగా కుదురుతుందనమాట. సో ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోనే షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్స్ కప్పు వాడామో అందులోనే 2 కప్ అంత వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ 2.5 టేబుల్ స్పూన్ అంతగా నెయ్యిని యూస్ చేయండి. వీటన్నిటిని వేస్తూ మంచిగా మనం కలుపుకుందాము. నేను ముందుగా చెప్పాను కదండి 1 కప్పు పంచదార అని. మీకు ఒకవేళ పంచదార వాడడం ఇష్టం లేదు అంటే మీరు ఆర్గానిక్ జాగరీని కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను 1/2 కప్పు పాలనైతే యూస్ చేస్తున్నానండి. ఒకేసారి పాలను వేసుకోకుండా ఒకసారి అంటే కొద్దిగా పాలేసి కలుపుకుంటూ ఇలా మనము యూస్ చేయాలన్నమాట. ఒకేసారి పాలు వేస్తామనుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది తెలియదు అనమాట, అంటే ఈ పిండి పిసికినప్పుడు. సో అందుకే కొద్దిగా పాలని వేస్తూ మీరు బాగా కలిపితే మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత మీ చెయ్యి ఇలా లోపల పెడితే ఈజీగా వెళ్ళిపోతుంది. చాలా స్మూత్గా ఉందంటే డో పర్ఫెక్ట్గా తయారైందని అర్థం అండి. సో ఇలాంటప్పుడు ఒకసారి మంచిగా బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి ఇలా రౌండ్ చేసుకోండి. కొద్దిగానే మీకు బిస్కెట్ ఎంత షేప్లో కావాలి, పెద్ద బిస్కెట్స్ కావాలా, చిన్న బిస్కెట్స్ కావాలా, సో మీ మీద డిపెండ్ అండి. మీరు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ని తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా జల్లెడి, దీన్ని ఏమంటారు, సో దీని మీద ఇలా పెట్టేసి ఒకసారి ఒత్తేసారనుకోండి ఆ బిస్కెట్ షేప్స్ అనేది అయితే వచ్చేస్తుంది. చూసారా? నేనైతే ఇప్పుడు మీకు కొన్ని డిఫరెంట్ షేప్స్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇదైతే కొద్దిగా పెద్దది తీసుకున్నాను కదండి. సో ఇప్పుడైతే చాలా చిన్నదైతే తీసుకుంటున్నాను. అంటే మీకు చూపించడానికి కోసమని నేను ఇలా చేశానన్నమాట. మీకు పెద్ద బిస్కెట్స్ కావాలంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి, చిన్నది కావాలంటే చిన్నది కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇలాంటిది మీ ఇంట్లో లేదు అంటే స్పూన్ ఉంటుంది కదండి, స్పూను లాస్ట్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేసినా కూడా ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా హెల్దీగా మీ పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు బయట తినే బిస్కెట్స్ని మర్చిపోతారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చి మీకు పిల్లలకి ఇష్టపడుతుందంటే అప్పుడు మీరు వచ్చి నాకు కామెంట్స్ చేయండి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. సో ఇప్పుడంతా నేను ఇలా షేప్ అయితే ఇచ్చేసాను కదండి ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో ఒక్కసారి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని మనము ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా బిస్కెట్స్లో వచ్చాయి కదండి. సో మీరు ఇది ఒకేసారి వేయకుండా బ్యాచ్ వైజ్ వేస్తూ మధ్యన ఇలా కలుపుతూ ఉండాలి, ఒకదానికి ఒకటి అంటకంట. సో ఇలా ఒకదానికి ఒకటి అంటకంట బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో మీరు ఒక 5 మినిట్స్ ఉడికించారనుకోండి ఈ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని కంప్లీట్గా చల్లగవ్వడానికి వదిలేయాలి. ఇలా చల్లగా అయిన తర్వాత ఆటోమేటికలీ ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.